Unsure of your dream? Study abroad destination? Clear your doubts. Videsh Consult. Call 9676502888. నేనే రియల్ పుష్ప. హిందువులందరూ పిచ్చోళ్ళు, చెడ్డ రాజకీయ నాయకులను షూట్ చేసి పారేయాలి వంటి సెన్సేషనల్ కామెంట్స్ తో ఎప్పుడు వార్తల్లో ఉండే ఆర్మూరు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారు నాతో పాటు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. నాంపల్లిలోని బీజేపీ ఆఫీస్ మీద కాంగ్రెస్ శ్రేణులు చేసిన దాడి మీద మీ అభిప్రాయం చెప్పండి. ఒకవేళ మళ్ళీ ఇట్లాంటి పునరావృతం అయితే ఈ కిరాయి గుండాలు వీళ్ళ ఒక ఇట్ కమిటీ లోపలనే గాంధీ భవన్ లేపేస్తాం. రేవంత్ రెడ్డి ఏడాది పాలన మీద మీ ఫీడ్బ్యాక్ రివ్యూ ఏంటి సార్? ఇదే వ్యక్తిగత కక్షలు లేకపోతే అయితే ఇప్పుడు మీరు కూడా నేనే రియల్ పుష్ప అన్నారు, ఎందుకు అనాల్సి వచ్చింది మీరు ఆ మాట? ఇప్పుడు మేము లీగల్గా చేస్తాము. లీగల్గా అంటే మీనింగ్ ఇప్పుడు అదేమో రియల్ పుష్ప, మేమందరం రియల్ పుష్పాలం. హిందువులందరూ పిచ్చోళ్ళు, చీమురు నెత్తురు లేదు అంటూ మీరు వ్యాఖ్యానించారు. సార్ మీలాంటి బీజేపీ నేతలే ఇలాంటి కామెంట్ చేస్తే ప్రజలు ఏమనుకుంటారు? కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక ఈ సంవత్సరం లోపల ఎప్పుడైతే ముత్యాలమ్మ గుడి కూలిందో దాంతో 11 గుడి కూడాలి. నేను అన్న పదం పరుషంగా ఉండొచ్చు, మీకు ఒకవేళ ఇబ్బందికరంగా అనిపించవచ్చు, కానీ నువ్వు వాస్తవాన్ని అయితే దాచలేవు కదండి. రాజకీయ నాయకులందరినీ షూట్ చేయాలి అని అన్నారు, ఎందుకు ఇలా అనాల్సి వచ్చింది? అసలు పాలిటిక్స్ అంటే మీ ఉద్దేశం ఏంటి? మీరు ఎమ్మెల్యే అయ్యి ఏడాది గడిచిపోయింది సార్, ఇప్పటి వరకు మీ పనితీరులో మీరు సాధించిన విజయాలేంటి? మేము భవిష్యత్ తరాల ముంగడ మాత్రం దోషులమే. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ శాసనసభలో ఉండటం అవమానంగా భావిస్తున్నాం. కేటీఆర్ని అరెస్ట్ చేయడం, ఆయన జైలుకు పంపడం సాధ్యమేనంటారా? వాళ్ళ కుటుంబమే దీన్ని మొదలుపెట్టింది గేమ్. దాంట్లో ప్రధాన వ్యక్తి వచ్చి ఇప్పుడున్న ప్రస్తుత ముఖ్యమంత్రి. సార్ ఇంతకీ సంక్రాంతి తర్వాత తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిని నియమించబోతున్నట్టుగా తెలుస్తోంది. కాబోయే కొత్త ప్రెసిడెంట్ ఎవరంటారు? అందరికీ నమస్కారం, నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేనే రియల్ పుష్ప. హిందువులందరూ పిచ్చోళ్ళు, చెడ్డ రాజకీయ నాయకులను షూట్ చేసి పారేయాలి వంటి సెన్సేషనల్ కామెంట్స్ తో ఎప్పుడు వార్తల్లో ఉండే ఆర్మూరు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారు నాతో పాటు ఉన్నారు. ఏడాది రేవంత్ రెడ్డి పాలన ఎలా ఉంది? కేటీఆర్ అరెస్ట్ జరుగుతుందా? దీని వెనక నడుస్తున్న వ్యూహం ఏంటి? అసలు రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి? సంక్రాంతి తర్వాత తెలంగాణకు రాబోయే కొత్త బీజేపీ అధ్యక్షుడు ఎవరు? ఇలాంటి విషయాలన్నిటినీ కూడా ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. నమస్తే. నాంపల్లిలోని బీజేపీ ఆఫీస్ మీద కాంగ్రెస్ శ్రేణులు చేసిన దాడి మీద మీ అభిప్రాయం చెప్పండి. దానికి చెప్పాం కదండి, ఒకవేళ మళ్ళీ ఇట్లాంటి పునరావృతం అయితే ఈ కిరాయి గుండాలు వీళ్ళదంట ఒక ఇట్ కమిటీ లోపలనే గాంధీ భవన్ లేపేస్తాం. అదే చెప్పాను, पहले का बीजेपी नहीं है, अब का तेलंगाना का बीजेपी है. ఈట్ కా జవాబ్ పత్తర్ సే దేతే. రెండోది ఇంకొకసారి చూడాలంటే కూడా భయపడాల కాంగ్రెస్ వాళ్ళు. ఇది ఏందండి కాంగ్రెస్, లిల్లీపుట్ కాంగ్రెస్ ఉన్నదే 3 రాష్ట్రాలలో, గింతంత 19 రాష్ట్రాలలో పరిపాలిస్తున్నాం మేము. బీజేపీ ఎన్డీఏ అలయన్స్లు అది ఇంకా తుమ్మితే ఊడిపోయే ముక్కు. ఏదో ఒక కాంగ్రెస్ మేము అసలు లెక్కలను పెట్టుకోవట్లేదు. అది ఇటలీ కాంగ్రెస్ అయిపోయింది కాబట్టి ఇంకా ఇండియా కాంగ్రెస్ అనేది ఎప్పుడో వెళ్ళిపోయింది. ఇంకా ఇటలీ కాంగ్రెస్ కూడా త్వరలోనే కనుమరుగవుతుంది. పుష్ప 2 సినిమా ఎంత రికార్డ్స్ క్రియేట్ చేసిందో మీకు తెలిసిందే. సంధ్యా థియేటర్ ఘటన సంగతి మీకు తెలిసిందే సార్. పాన్ ఇండియా లెవెల్లో తెలుగు సినిమా ఇండస్ట్రీని నిలబెట్టింది పుష్ప 2 సినిమా. అయితే ఇప్పుడు మీరు కూడా నేనే రియల్ పుష్ప అన్నారు, ఎందుకు అనాల్సి వచ్చింది మీరు ఆ మాట? ఇంటర్వ్యూలు అడిగినప్పుడు ఎంతసేపు ఎర్రచందనం గురించి అపోహలు, అబద్ధాలు, అవాస్తవాలు ఈ వ్యాప్త చేస్తూ ఉంటే అడవి ఉన్న కొద్ది అడవి కూడా మిగిల్చారు వీళ్ళు అనే బాధతో తప్ప మేము చేసేది ఏంటండి. ఇప్పుడు మేము లీగల్గా చేస్తాము. లీగల్గా అంటే మీనింగ్ ఇప్పుడు ప్రభుత్వాలు, ప్రభుత్వ అధినేతలు యాక్షన్ పెడతారు. ఎట్లయితే హెచ్ఎండి ప్లాట్స్ రియల్ ఎస్టేట్ చేస్తుందో వాళ్ళు యాక్షన్ చేసినప్పుడు మేము కొంటాము. కాబట్టి అదంతా దొంగల అదేంటి ఎటువంటి అర్థం లేని కథలు తీసుకుంటా అడవికి నష్టపరుస్తున్నారని ఒక బాధతో చెప్పాను. వీఆర్ రియల్ ఎక్స్పోర్టర్స్, రియల్ రిచ్ అండ్ ఎక్స్పోర్టర్స్. మేము కానీ ప్రభుత్వం కానీ వాళ్ళు అమ్మారు, మేము కొన్నాము. అమ్మినోడు పుష్ప, మేము పుష్ప అని చెప్పాము దానికి సమాధానం. అదేమో రియల్ పుష్ప, మేమందరం రియల్ పుష్పాలం.
నిజమే సార్. అయితే సార్ ముత్యాలమ్మ గుడి ధ్వంసం కేసులో మీరు హిందువులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు కూడా కొంత కలకలం రేపాయి. హిందువులందరూ పిచ్చోళ్ళు, చీమురు నెత్తురు లేదు అంటూ మీరు వ్యాఖ్యానించారు. సార్, మన హిందుత్వంలో తప్పులు ఉండొచ్చు, నిజంగానే మీరన్నట్టుగా మనకి పెద్దగా ధైర్యం లేకపోవచ్చు, కానీ వాటిని మనం కరెక్ట్ చేసుకుని ముందుకెళ్లాలే తప్ప మీలాంటి బీజేపీ నేతలే ఇలాంటి కామెంట్ చేస్తే ప్రజలు ఏమనుకుంటారు? మేము ఆ రోజు అన్న సందర్భం వేరు. సుమారు అప్పటికి ఆ గుడితో 15 గుళ్ళు కూలినాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక ఈ సంవత్సరం లోపల ఎప్పుడైతే ముత్యాలమ్మ గుడి కూలిందో దాంతో 15 గుడి కూలడం, రక్షాపురం కావచ్చు, ఇంకా మిగతా చోట హనుమాన్ గుడి కావచ్చు, ఇట్లాంటి అన్ని చోట్ల కలిపి అంటే ఇంకా ఒకవైపు గుళ్ళని తండుతుంటూ ఈ రకరకాల సమస్యలు చేస్తుంటే ఎక్కడ చైతన్యం లేకపోయింది, నిర్వీర్యమైపోతుంది జాతి అనే బాధలోకి వచ్చిన మాటలు. నిజంగా కూడా వాడుక భాష ఏమైనా తీవ్రతంగా వచ్చిన దాంట్లో అర్థం మాత్రం సమానం ఉంది కదా. ఇప్పుడు కూడా అదే అంటున్నాను, చీము నెత్తురే ఉంటే హిందువులకు అట్లాంటి సంఘటనలు ఎందుకు జరుగుతాయి? నేను అన్న పదం పరుషంగా ఉండొచ్చు, మీకు ఒకవేళ ఇబ్బందికరంగా అనిపించవచ్చు, కానీ నువ్వు వాస్తవాన్ని అయితే దాచలేవు కదండి. మన గుళ్ళే ఎందుకు కూలుతున్నాయి? మన గుళ్ళు మన దేవతలను ఎందుకు తండుతున్నారు? మన గుళ్ళే ఎందుకు కూలుతున్నాయి? ఇతర మతస్థులను ఎందుకు ఎవరు తండట్లేదు, ఎందుకు కూల్చట్లేదు? సార్, హిందుత్వం అంటే పరమత సహనం కలిగిన మతం సార్. ఇప్పుడు వాళ్ళొచ్చి మన గుళ్ళని కూలగొట్టారు అని చెప్పి మనం వెళ్ళి ఇంకొకళ్ళ ప్రార్థనా స్థలాలని కూలగొట్టాల్సిన అవసరం లేదు కదా. కాదండి, పరమత సహనం ఇప్పుడు అవసరం లేదు. ఎదుటివాడు మా మతం మీద సహనంగా ఉంటే మేము సహనంగా ఉంటాం. ఇది మార్చుకోండి, మీరు మీడియా కూడా మార్చుకోండి, మీ యాంకర్స్ కూడా, జర్నలిస్ట్ కూడా మార్చుకోండి ఈ పదాన్ని. అంటే వాళ్ళు ధ్వంసం చేస్తే మనం కూడా ధ్వంసం చేయకుండా భయం ఉండాలి. ఏం చేయాలంటారు? ఇప్పుడు రాబోయే ప్రభుత్వంలో చెప్తాం ఏం చేస్తాము. ప్రభుత్వం వచ్చేది ఉంది, వచ్చిన తర్వాత చూస్తాం. అంటే చూడాలంటే కూడా భయపడాలా సార్? రాబోయే ప్రభుత్వం అంటే భారతీయ జనతా పార్టీ ఇంకో 4 ఏళ్ల తర్వాత అంటున్నారా? 4 ఏళ్ళు కావచ్చు, 4 నెలల తర్వాత కావచ్చు. ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా ఎదుర్కొంటాము. కొన్నిసార్లు ముందే అవుతాయి, కొన్నిసార్లు అర్ధాంతరంగా రద్దు అవుతాయి. ఏంటి సార్ మీ ఉద్దేశం? అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ కూలబోతుంది అంటున్నారా? కూలబోతుందని అట్లేదు. మీరు అన్నది రాబోయే ప్రభుత్వం మీకు ప్రజాస్వామ్యయుతంగా, ప్రజాస్వామ్యంలో కొన్ని విలువలు ఉంటాయి, ఆ విలువలకు కట్టుబడి ఉన్నాము, ప్రజల సమస్యల మీద పోరాడుతున్నాము. కానీ ఎన్ని రోజులు ఈ రకంగా బాధలు పడాలి? మా గుళ్ళు కూలగొడుతుంటే, హిందువులను అవమానిస్తుంటే, స్వామి అయ్యప్ప స్వాములు వేసుకున్న దాంట్లో కాకి బూట్లోడు వస్తుంటే ఎన్ని రోజులు భరించాలా? అంటే ప్రతి ఒక్కరు అవమానిస్తారు ఎట్లయిగా. అంటే అవమానించేందుకే ఉన్నామా ఈ దేశంలో? మేమే అవమానాల పాలు కావాలా? నాకు ఇది అర్థం కావట్లేదు. అంటే అవమానాలను అడ్డుకుంటే, అవమానాలను నిలదీస్తే కూడా మీరు ఈ రకంగా యాంకర్లు, జర్నలిస్టు ప్రశ్నలు అడిగితే ఎట్లా? సార్, మేము హిందువులమే సార్. హిందువులైతే నేను హిందువులు అందు కాదంటే 80% హిందువులం ఉన్నాము కాబట్టే ఈ పరిస్థితి ఉన్నది. సెక్యులర్ హిందువులు ఎక్కువ అయినరు. ఆ సెక్యులర్ హిందువు వల్లనే మాకు వచ్చిన సమస్య. ఎదుటివాడు సెక్యులర్ వేలో వెళ్ళాలి కదా మనం. అదేనమ్మా, పరమత సహనం ఉండాలంటున్నావు. ఎదుటివాడికి ఎందుకు చెప్తలేవు ఆ మాట? అందరికీ చెప్తాను. ఎక్కడ చెప్తుంటే గుళ్ళ ఎట్లా దండుతారు, బూటకాలతో మా దేవతను ఎట్లా దండుతారు? ఎదుటి వాళ్ళకు నువ్వు పరమత సహనం చెప్తే బూటు కాళ్ళతోని మా ముత్యాలమ్మ తల్లిని తండెట్ల కొడుకు, మా రక్షాపురంలో గుడిని ఎట్లా కూలగొట్టి నా కొడుకులు. ఇది కాదు, ఇది కాదండి సార్. మీరు ఒక్కసారి ఇది ఇట్లాంటి మార్చండి. పరమత సహనం ఎదుటి వాడుకుంటేనే మాకు ఉంటుంది, వాడికి లేకపోతే ఇంకా మాకు ఉండదు. ఈ గుళ్ళ ధ్వంసాన్ని వీటన్నిటిని ఆపాలంటే మనం మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిందాక వెయిట్ చేయాల్సిందేనా? లేదు, ఎదుర్కొంటున్నాం కదా. ఏదంటే ఇప్పుడు ఒకటంటే కొన్ని చట్టబద్ధ సంస్థలు ఉంటాయి. ఇక్కడ ఒక ప్రజాస్వామ్య పరిపాలన దేశం ఉంది, రాజ్యాంగం ఉంది. రాజ్యాంగానికి లోబడి మేము ఉన్నాము, రాజ్యాంగ విలువలకు కట్టుబడి ఉన్నాం. కాబట్టి ప్రజాస్వామ్యయుతంగా ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకెళ్ళాము, చర్యలు తీసుకోమన్నాము, చూస్తున్నాం, వెయిట్ చేస్తున్నాము. కానీ సమయం వచ్చినప్పుడు హిందువులంతా ఐక్యత కావాలని కోరుకుంటున్నా. ఇట్లాంటి సంఘటనలు జరగద్దంటే ఏకైతో సేఫే. మనకు మనమే కావాలి, మనకెవరు లేరు, ఎవరు రారు, అంతే. మనకు మనమే కావాలి. రాజకీయ నాయకులందరినీ షూట్ చేయాలి అని అన్నారు. ఎందుకు ఇలా అనాల్సి వచ్చింది? అసలు పాలిటిక్స్ అంటే మీ ఉద్దేశం ఏంటి? అసలు మీరే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చారు? నేను రాజకీయ నాయకులు అందరిని అనలేదు, చెడ్డ వాళ్ళని మాత్రమే అన్నాను. చెడ్డ వాళ్ళని మాత్రమే చట్టం ముందు నిలబెట్టి ఉరి పెట్టాలి. ఒక వీలైతే దాని చట్ట సవరణ మార్చి కొద్దిగా అక్కడి వరకే రాజకీయ నాయకులు చెడ్డ రాజకీయ. ఎందుకంటే 75 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా పేదరికం అలానే ఉండిపోవటము, పూరి గుడిసెలలో పేదలు ఉండటం.
అంటే 500 మంది అమ్మాయిలకు ఉన్న స్కూల్లో ఒకటే బాత్రూమ్ ఉండటం, ఎటువంటి అంటే గ్రామీణ ప్రాంతంలో గ్రామీణ భారతంలో అంటే కొన్ని మౌలిక వసతులు అట్లనే ఉండటం అంటే ఇది నా ఉద్దేశంలో అది. అంటే ఏదైతే ఇప్పుడు 145 కోట్ల భారతం ఉందో ఈ భారతంలో ఉన్నవాడు అవుతున్నాడు, ఎదిగిపోతున్నాడు, ఓకే అది వ్యాపారాలు చేసి వెళ్ళడం వేరు. కానీ రాజకీయ నాయకుల ప్రధాన కర్తవ్యం ఏంటంటే ఎక్కడైతే పేదరికము నిరక్షరాస్యత ఇవ్వున్నదో ఇవిట్లని కట్టడి చేయాలి. కానీ ఇప్పుడు చూడండి ఈ రీసెంట్లీ 7 లక్షల మంది స్టూడెంట్స్ డ్రాప్ అవుట్ అయ్యారు. 7 లక్షల మంది స్టూడెంట్స్ ఎవరండి? గవర్నమెంట్ స్కూళ్ళలో ఎవరు చదువుతున్నారు? మీ పిల్లలా మా పిల్లలా? పేద పిల్లలు, పేద పిల్లలు. ఎవరి రాజకీయ నాయకుల పిల్లలు చదవట్లేదు, గవర్నమెంట్ ఆఫీసర్ల పిల్లలు చదవట్లేదు, గవర్నమెంట్ టీచర్ల పిల్లలు కూడా చదవట్లేదు. మరి ఎలా అనేది ఆ బాధలో ఆవేదనలో వచ్చిన పని. నేనేమన్నానంటే మంచి రాజకీయ నాయకులను వదిలేసి చెడ్డ రాజకీయ నాయకుల్ని అంటే ఉరికంబం ఎక్కించాలి భారత చట్టాల ప్రకారం. వీలు కాకపోతే చట్టాన్ని సవరణ చేసి షూట్ చేసేయాలని నేను అంటున్నాను. సార్, క్రైమ్ హిస్టరీ ఉన్న కొంతమంది లీడర్స్కి మీ పార్టీ కూడా సీట్లు ఇచ్చింది, కొంతమంది గెలిచారు. నేను క్రైమ్ హిస్టరీ గురించి మాట్లాడలేదండి. క్రైమ్ హిస్టరీ ఇస్ డిఫరెంట్, శిక్షలు పడటం వేరు. చెడ్డవాళ్ళు, చెడ్డ రాజకీయ నాయకులు అంటే ప్రజలని నమ్మించి గొంతు కోసి మీకు అన్నీ చేస్తాము, మీకు ఇల్లు కట్టిస్తాము, మీకు పెన్షన్లు ఇస్తాము, మీకు రేషన్ కార్డులు ఇస్తాము, 6 గ్యారెంటీలు అని చెప్పి 420 గ్యారెంటీలు అని చెప్పిన రాజకీయ నాయకులు. మరి మీరు ఏ ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చారు? నేను వచ్చిన ఉద్దేశం దేశం, ధర్మం, న్యాయం అంటే ఆ ఐడియాలజీ ఉన్న పార్టీ. ఎందుకంటే ఇక్కడ 1947 ఆఫ్టర్ ఫ్రీడమ్ డెవలప్ అవుతున్న ఒక రిలీజన్ ఇష్యూస్ కావచ్చు, లేదు ఇప్పుడు ఏదైతే సంవిధానం అంటున్న కుటుంబం ఆ సంవిధాన్ని చీల్చి ముక్కలు చేసిన గాంధీ కుటుంబం కావచ్చు, ఈరోజు దేశవ్యాప్తంగా ఒక భావజాలాన్ని వ్యాపింపజేస్తున్న రాహుల్ గాంధీ గారి మాటలు గల్ల కావచ్చు, ఇవన్నీ మనం భారతీయ జనతా పార్టీకి రావడం జరిగింది. వచ్చిన తర్వాత కూడా ఇక్కడ కనీసంగా కావాల్సిన నేను కొట్లాడేది కూడా అవిటికే కొట్లాడుతున్నాను. విద్య, వైద్యం, ఉపాధి, అంతే. ఆ 3 ప్రధాన ఎజెండాగా. మిగతాది పేదలకు ఇల్లు కావచ్చు, మౌలిక వసతులు, ఇప్పుడు సీసీ రోడ్లు కావచ్చు, డ్రైనేజ్ కావచ్చు, ఇట్లా మాదంతా గ్రామీణ ప్రాంతం గల నియోజకవర్గం కాబట్టి ముఖ్యంగా వీటి మీదనే ఫోకస్ చేస్తున్నాను నేను. మీరు ఎమ్మెల్యే అయ్యి ఏడాది గడిచిపోయింది సార్. ఇప్పటి వరకు మీ పనితీరులో మీరు సాధించిన విజయాలేంటి? మేము భవిష్యత్ తరాల ముంగడ మాత్రం దోషులమే. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ శాసనసభలో ఉండటం అవమానంగా భావిస్తున్నాను నేను. ఈ కాంగ్రెస్ సీనియర్ మంత్రులు ఎవరైతే ఉన్నారో మేము భవిష్యత్తులో మా నియోజకవర్గ పిల్లలకు సమాధానం చెప్పుకోవాల్సింది. వాళ్ళు అడుగుతారు, ఇంక 20 ఏళ్ళ తర్వాత అడుగుతారు, ఏం చేశారు అనుముల రేవంత్ రెడ్డి 1000 కోట్లు దోసుకుపోతుంటే కొడంగల్కు, నువ్వేం చేశావు అని అడుగుతారు అప్పటి పిల్లలు. దానికి మాత్రం మేము తలదించుకోవాల్సిందే. ఏదైతే దక్షిణ తెలంగాణ మంత్రులు ఉన్నారో ఎవరు పడితే వారు ఇష్టం ఉన్నట్టు దోసుకుపోతున్నారు, మీరేం చేశారు మీ నియోజకవర్గం అంటే నేనే కాదు 33 జిల్లాలల్లో. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సుమారు ఎస్డిపి స్పెషల్ డెవలప్మెంట్స్ అనేది 33 జిల్లాలల్లో సగం కాన్స్టిట్యున్సీలకు 10 రూపాయలు ఇవ్వలే. కొన్ని ఆ కాంగ్రెస్ ఉన్న దగ్గర 10 కోట్లు ఇచ్చారు, వీళ్ళేదో ఇటలీకి వెళ్ళి వచ్చినట్టు ఫండ్స్. ఒక్క రేవంత్ రెడ్డి గారే 1005 కోట్లు కొండపోయారు. ఇది రాబోయే తరాలు మమ్మల్ని అడిగితే దానికి ఏదో ఒక పరిష్కారం కనుగొనాలి. రేవంత్ రెడ్డి వాళ్ళు లాంటి వాళ్ళు అది మానుకోవాలని నా వ్యక్తిగత అభిప్రాయం. రేవంత్ రెడ్డికి ఎవరు చెప్పేవాళ్ళు లేరా, లేకపోతే ఆయన ఎందుకు ప్రవర్తిస్తున్నాడు అపరిచితుల్లాగల్లా? ఎందుకంటే ఈ రకంగా అంటే నీ నియోజకవర్గం 1000, ఇప్పుడు మాకు 10 కోట్లు ఇచ్చినప్పుడు 20 కోట్లు తీసుకెళ్ళు, లేదు 30 కోట్లు తీసుకోవాలి. మాకు 10 కోట్లు కూడా లేదు. ఆయన ఒక్క కొడంగల్కి 1005 కోట్లు, ఇంతకుముందు 1400 కోట్లు. సుమారు రాష్ట్రంలో ఏదైనా మిగులు బడ్జెట్ ఇప్పుడు మన ఏదైతే భూములు తాకట్టు పెట్టి అప్పు తీసుకొస్తున్నారో మొత్తం కొడంగల్కు, మధిర లాంటి ప్రాంతాలకు, లేకపోతే 3 జిల్లాల వరకే మేజర్ పార్ట్ వచ్చి కొడంగల్. ఇది మేము భవిష్యత్ తరాలకు సమాధానం చెప్పుకోవాల్సింది, లేకపోతే సిగ్గుతో తలదించుకోవాల్సిందే. మిగతా ఎమ్మెల్యేలు 33 జిల్లాల ఎమ్మెల్యేలు అందరం దాంట్లో ప్రధానంగా అయితే నేనైతే సిగ్గుపడుతున్నా. ఈ ఇప్పుడున్న శాసనసభలో తెలంగాణ 3వ శాసనసభలో శాసనసభ్యునందుకు అది ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు అంటే ఎటువంటి ఒక న్యాయబద్ధత పరిపాలన లేకుండా పక్షపాత పూరితమైన పరిపాలనతో చేస్తూ తన ప్రాంతానికి ఒక 3 జిల్లాలకే ఉన్న నిధులను తీసుకుపోతుంటే అదొక గుండె కోసినంత బాధ అవుతుంది. కానీ ప్రజాస్వామ్యం ఏం చేయలేం.
నా ప్రజల మీద అప్పు మోపుతున్నాడు. నువ్వు 1,38,000 కోట్లు తీసుకొచ్చాడు అప్పు, 2,40,000 కోట్లు మా ఆదాయాన్ని మొత్తం కలిపి వాళ్ళు 3 జిల్లాలకు తీసుకెళ్తున్నారు, ముఖ్యంగా కొడంగల్కి తీసుకెళ్తున్నారు. అది తప్పు అని నేను అంటున్నాను, సరిదిద్దుకోవాలని కోరుకుంటున్నాను. సరిదిద్దుకోకపోతే దేవుణ్ణి ప్రేరిత చేస్తాను. ఎవరైతే దుర్మార్గులు ఉన్నాడో దుర్మార్గుల పరిపాలన తొందరగా అంతమొందించు దేవుడు అంటాను. అంతకన్నా ఏం చేస్తాను? అంతకన్నా నేను చేస్తానమ్మా. 1000 కోట్లు తీసుకెళ్ళిన వాడు ఒకవైపు, 1 కోటి రూపాయలు తీసుకెళ్ళిన నేను ఎప్పుడైనా ప్రజలకు అన్యాయం చేసినట్లే కదా. అందుకోసం ఇప్పుడున్న నా ప్రజలకి ఇంక నేనేం చేయగలుగుతాను? దేవుని కోరుకుంటాను, ఇట్లాంటి దుర్మార్గ పరిపాలనని తొందరగానే అంతమొందించు దేవుడు అని కోరుకుంటాను. సార్, తెలంగాణ నుంచి 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నారు, బీజేపీ ఎమ్మెల్యేలు 8 మంది ఉన్నారు, 2 సెంట్రల్ మినిస్టర్స్ ఉన్నారు. సార్, స్టేట్కి సంబంధించి చూసినప్పుడు ఎక్కువగా కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ మధ్య వారు కనిపిస్తోంది. పెద్దగా ఈ బీజేపీ లీడర్స్ వాయిస్ వినిపించట్లేదు అనే విమర్శలకు మీరిచ్చే సమాధానం? బీఆర్ఎస్ ఎక్కడుంది? ప్రతిపక్ష నాయకుడు సంవత్సరం అయితే పడుకొని ఇంతవరకు లేవట్లేదు. ప్రధాన ప్రతిపక్షం ఫామ్ హౌస్లో పడకేసింది స్వరూప గారు. ఇంకా నిజమైన ప్రతిపక్షం ఏదైనా ఉందండి తెలంగాణలో? మొన్న 0కు పరిమితం చేశాం కదా. ఇప్పుడు మీరు ఏదైతే బీఆర్ఎస్ టీఆర్ఎస్ అంటున్నారు చూడు, కనబడ్డా ప్రతిపక్ష నాయకుడు? చూసావా 10 నెలలు? నువ్వు చూసారా? మీరు జర్నలిస్టులు కదా, చూసారా? ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఎట్లుంటాడు? నిగ్గదీసి అడుగుతాడు, గిరిగీస్తాడు, పల్లెనే తిరుగుతాడు. అధికారం ఉన్నప్పుడు ఆగేది లేదు. కుటుంబ పరిపాలన, రాజపరిపాలన, ఫామ్ హౌజులుండి రాజులాగా మెదిలిన తర్వాత మరి ప్రతిపక్షంలో ఎందుకు ఇమడలేకపోతున్నాడు? అహంకారం. అదొక రకమైన బాడీలో వచ్చిన ఒక అహంకారపూరితమైన ఒక వల్ల అట్లా తయారైపోయాడు ప్రతిపక్ష నాయకుడు. కాబట్టి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అనేది లేడు ఇక్కడ. ప్రతిపక్షం కూడా లేదు. వాళ్ళు ఏదో రకరకాల సమస్యలలో కొట్టుమిట్టాడుతున్నారు. కాబట్టి ఇంకా ప్రధాన ప్రతిపక్షం ఉన్నది ఈరోజు మూసీది కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, హైడ్రా కావచ్చు, అండ్ లడ్చర్ల ఫార్మా క్లస్టర్ మీద కావచ్చు, ప్రతి దాని మీద పోరాటం చేసింది, ప్రధాన పాత్ర వహించింది మాత్రం భారతీయ జనతా పార్టీ. మీరన్నట్టుగా అలా నిగ్గదీసి అడగబట్టే ఇప్పుడు కేటీఆర్ని రేవంత్ సర్కార్ టార్గెట్ చేసింది. ఆయన్ని ఫార్ములా ఈ రేస్ పేరుతో, ఆ కేసు పేరుతో ఆయన్ని జైలుకి పంపించాలని చూస్తున్నారు అంటున్నారు. ఇంకొక వైపు చూసినప్పుడు ఈ మధ్య ఒక పొలిటికల్ అనలిస్ట్ దీని వెనక బీజేపీ మోదీ కూడా ఉన్నారని విమర్శలు చేశారు. సార్, మీరేమంటారు? ఈ కేసు విషయంలో కేటీఆర్ని అరెస్ట్ చేయడం, ఆయన జైలుకు పంపడం సాధ్యమేనంటారా? అరెస్ట్ చేయడం, జైలుకి పంపడం అవన్నీ చట్టబద్ధ సంస్థలు మనం చేసిన. ఇంతకుముందు ఒకటండి, ఫస్ట్ ప్రధానంగా గమనించాల్సింది, ఈ తెలంగాణ వచ్చిన తర్వాతనే ఇట్లాంటి విషపు పోకడలు అలవాటు చేశాడు కేటీఆర్ గారు. వాళ్ళ కుటుంబమే దీన్ని మొదలుపెట్టింది గేము. దాంట్లో ప్రధాన వ్యక్తి వచ్చి ఇప్పుడున్న ప్రస్తుత ముఖ్యమంత్రి. అయినా మళ్ళీ అదే ఆట ఆడుతున్నాడు. అంటే ఇక వాళ్ళు ఏం చేశారో కేటీఆర్కి తెలుసు, ఆ కుటుంబానికి తెలుసు. రేవంత్ రెడ్డి గారి పట్ల ఏమైనా ప్రవర్తించారా, మరి ఇంతకుముందు లేని అక్రమ కేసులు పెట్టారా, చెర్లపల్లి పంపారా, చంచలగూడ పంపారా, వాళ్ళు దానికి ప్రతీకారంగా ఇప్పుడున్న ప్రస్తుత ముఖ్యమంత్రి తీసుకుంటే తెలంగాణ ప్రజలంతా అనుకుంటున్నారు, నువ్వు నేర్పిన విద్యనే కదా నీరజాక్ష అనుకుంటా అనుముల రేవంత్ రెడ్డి గారు ఆట ఆడుతున్నారు. ఇక దానికి ఈ బోడీలకు ఈలగాల గురించి మాకు ఇంత అండి, తెలంగాణకి ఇంత 30 రాష్ట్రాలలో ఈరోజు భారతదేశం చూసి నరేంద్ర మోడీకి వీళ్ళకి లింక్ పెడతారు ఏంటండి? నక్కకు నాగలోంకున్న తేడా అండి. మీరు స్వరూప గారు, మీరు ఇట్లా అతన్ని పోల్చడం అనేది కూడా కరెక్ట్ కాదు. నరేంద్ర మోడీ గారికి ఇట్లాంటి చిల్లర విషయాల మీద టైం లేదు. వీళ్ళు ఇక్కడ దుర్మార్గంగా ఇస్తున్నారు. కాబట్టి తెలంగాణ ప్రజలకు కూడా నేను చెప్పదలుచుకుంటున్నాను ఏంటంటే, దయచేసి ఈ వ్యక్తిగత కక్షల గురించి వీళ్ళని మనం ఎన్నుకోవడం మూర్ఖత్వము. రాష్ట్ర హితము, రాష్ట్రానికి కావాల్సిన పేదలకు ఏం కావచ్చు, మౌలిక వసతులు కావచ్చు, విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, ఒక ప్రధాన దృష్టి కేంద్రీకరించే భారతీయ జనతా పార్టీని మీరు ఎన్నుకుంటే ఇట్లాంటి సమస్యలు ఉండేవి. వీడు అందరినీ పంపిస్తాం, మొత్తం సబ్ క్లీన్ కడితేతాం తెలంగాణకు. రేవంత్ రెడ్డి ఏడాది పాలన మీద మీ ఫీడ్బ్యాక్, రివ్యూ ఏంటి సార్? ఇదే వ్యక్తిగత కక్షలు, లేకపోతే ప్రతిపక్ష ఎమ్మెల్యేలను అవమానించడము, ప్రజాస్వామ్యాన్ని తూట్లుపోవటము, ప్రజలకు చెందాల్సిన భూములన్నీ తాకట్టు పెట్టి కొడంగల్ కొండ పోవటము ఆయన చేసింది కదా. అందుకేం చేసిండు ఆయన? వాళ్ళు నేనంటే లేదు, కాంగ్రెస్లోనే 100 మంది విమర్శిస్తున్నారు. దాంట్లోనే 6 ముఖ్యమంత్రులు ఉన్నారు. ఇప్పుడు జరిగింది ఏం లేదు. ప్రజలు కూడా చింతిస్తున్నారు, పశ్చాత్తాపడుతున్నారు. ఎందుకు అనవసరంగా ఒక భ్రమలో పడి అక్కడున్న రాజ కుటుంబాన్ని, అంటే ఆ టైంలో రాజ కుటుంబం మీద ఉన్న వ్యతిరేకత వల్ల ఎన్నుకోవాల్సి వచ్చింది. ఆవేశంలో మేము సరైన ఆలోచన లేకుండా భారతీయ జనతా పార్టీని దూరం చేసుకున్నామనే బాధలో తెలంగాణ ప్రజలు ఉన్నారు. ఆ బాధ, నైరాశ్యం అనేది భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ ఎలక్షన్లో కొద్దిగా తీర్చుకున్నారు తెలంగాణ ప్రజలు. ఎందుకంటే 77 లక్షల ఓట్లు వేశారు.
53 సీట్ల మెజార్టీ ఇచ్చారు, 8 మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఇచ్చారు, మల్కాజిగిరి లాంటి చోట 4 లక్షల మెజార్టీ ఇచ్చారు. ఆ పశ్చాత్తాపానికి ఒక కన్క్లూజనే పార్లమెంట్ ఎలక్షన్లు. ఇంకా ఫైనల్గా ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా కానీ భారతీయ జనతా పార్టీని ఎన్నుకొని ఈ దుర్మార్గులని వ్యక్తిగత ద్వేషాలకు రాగద్వేషాలతోని టెలిఫోన్ ట్యాపింగ్లు అంటే మొత్తం ప్రజల సమస్యలు పక్కదో పెట్టించి పరిపాలన లేకుండా వ్యక్తిగత ద్వేషాలకు పాల్పడుతున్నారు. కాబట్టి వ్యక్తిగతాలు కాదు మాకు కావాల్సింది, రాగద్వేషాలు. మాకు కావాల్సింది మా బతుకులు. మాకు రేషన్ కార్డు కావాలి, పెన్షన్లు కావాలి, స్కూళ్ళల్లో మంచి ఇన్ఫ్రా ఉండాలి, రోడ్స్ కావాలి, ఇంకా రకరకాల ఇండస్ట్రీస్ కావాలి, గ్రామీణ ప్రాంతాల్లో కుటీర పరిశ్రమలు కావాలి. కొడంగలే కాదు, కొడంగల్ లాంటి 119 నియోజకవర్గాలు డెవలప్ కావాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. దానికి ఒకే ఒక్క మార్గం, కమలం అయితేనే మా గమ్యం కరెక్ట్ ఉంటుందని నిర్ణయించుకుంటున్నారు. హైడ్రా, మూసీ ప్రక్షాళన, లగచర్ల ఈ ఇన్సిడెంట్ వీటన్నిటి వెనక ప్రభుత్వ స్వార్థం కానీ ఇంకేదైనా స్కెచ్ వ్యూహం ఉందంటారా? దాంట్లో ఏమేమున్నదండి? ఇప్పుడు హైడ్రా ఉంది, హైడ్రా ఎందుకు పోతలేరు ఫాతిమా కాలేజ్కు? అది చెప్పండి కదా ముందు. ఇప్పుడు రంగనాథ్ గారిని అడుగుతున్నాను, బహిరంగంగా అడుగుతున్నాను నేను. ఇప్పుడు ఎవరు ఆయన హైడ్రా కమిషనర్ ఎవరు ఉన్నట్టున్నారు, ఐపీఎస్ ఆఫీసరు. నిజంగా మీరు నిజాయితీ పర్లేదు, అటు ఎందుకు వెళ్తలేరు? పాత బస్తి చాదరగట్ట ఎందుకు దాటుతలేరు? ఒక దాంట్లో మీ దాంట్లో ఏం లేకపోతే హిందువులు అంటే చులకన, కొట్టినా పడతారు, తండినా పడతారు, ఆస్తులను కూలగొట్టినా పడతారు. నేను అనేది ఉదాహరణ నేను అది తప్పుల గురించి కాదు. నేను ఒక సంఘటన చెప్తున్నాను. మాదాపూర్లో కూల్చడం తప్పనట్లేదు. మరి అక్కడ ఎందుకు కూలుస్తలేవు? మదీనా కాడ ఎందుకు కూలుస్తలేవు? కాలపత్ర కాడ ఎందుకు కూలుస్తలేవు? ఈ అకాడమిక్ ఇయర్ అయిన తర్వాత కూలుస్తామన్నట్టున్నారు. అఫిడవిట్ ఇవ్వను తెలంగాణ ప్రజలకు అఫిడవిట్ ఇవ్వమనండి. మరి వాళ్ళకు కూడా అదే టైంలో వీళ్ళకు కూడా ఆపండి. మిగతా పేదలై మధ్యతరగతులై కూలబడుతున్నారు కదా, అది కూలగొట్టిన తర్వాత ఆపండి. మరి ఇవి ఎందుకు ఆపుతలేరు? ఇప్పుడు అక్బరుద్దీన్ గారు మొన్న అన్నారు కదా, మేము స్కూల్ నడిపిస్తున్నాము, దాంట్లో అది అంటే మేము కూడా స్కూల్ నడిపిస్తాం, గండిపేటలో ఎక్కిమంటున్నాం మాకు. ఇప్పుడు వాళ్ళు ఎట్లన్నా ముస్లిమ్స్కు మైనారిటీస్కి స్కూల్స్ పెట్టుకోరు కదా, ఫాతిమా కాలేజు. మేము బ్రహ్మర్షి కాలేజ్ అని పెట్టుకుంటాము, శ్రీరామ కాలేజ్ అని పెట్టుకుంటాము. మాకు గండిపేటలో ఎక్కివ్వండి కదా. మేము కూడా హిందూ పేద పిల్లలకు చదువులు చెప్తాము. అడుగుతున్నాను, రంగనాథ్ గారిని అడుగుతున్నాను ఈ మాట. తెలంగాణ అసెంబ్లీలో ఆయన చెప్పాడు ఆ మాట. గౌరవనీయ ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాను ఆ మాట. ఒకటి అద్దండి, వీళ్ళకి హిందువులు అంటేనే చులకన, మరీ ముఖ్యంగా పేదవాళ్ళంటే చులకన. కాబట్టి ఉన్నవాడికి ఒక చట్టం వెళ్తుంది, లేనివాడికి ఒక చట్టం వెళ్తుంది. ఏదో ఎలా ఉందంటే రేవంత్ రెడ్డి వాళ్ళన చిన్నప్పుడు ఏదో సినిమా చూశాను, ఎక్కడుందిరా న్యాయం అటు రాళ్ళల్లో మూలుగుతుంది. ఈ హైడ్రా సంఘటన చెప్తున్నా. ఎక్కడుందిరా న్యాయం ఇటు రాళ్ళల్లో మూలుగుతుంది, ఎక్కడుందిరా అన్యాయం అటు రాజ్యాలు ఏలుతుంది. ఇది ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన సరిపోతుంది. సార్, ఇంతకీ సంక్రాంతి తర్వాత తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిని నియమించబోతున్నట్టుగా తెలుస్తోంది. మీ అభిప్రాయం ప్రకారం, మీకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం కాబోయే కొత్త ప్రెసిడెంట్ ఎవరంటారు? అంటే ఏం కావాలి మీకు? మీడియాకి ఏం కావాలి? ఎవరో ఒకరు వస్తారు ప్రెసిడెంట్, అంతేనా సార్? అంటే ప్రెసిడెంట్ 4 చేతులు 6 తలకాయలు అవతారం ఉంటుంది, దశావతారం ఉంటుంది ఏంది? వాళ్ళకి 2 చేతులు 2 కాళ్ళు అంతే ఉంటాయి. అంటే కొంతమంది పేర్లు వినిపిస్తున్నాయి. తప్పేముంది? సీనియర్స్. ఇప్పుడు మీరు సీనియర్ యాంకరు, సీనియర్ జర్నలిస్టు, ఏదన్నా మీ ఐడ్రీమ్ వాళ్ళు ఏదైనా తీసుకోవాలనుకుంటే మీకు ప్రయారిటీ మీకు ఇస్తారు. మీరు ఉదాహరణకు 10 సంవత్సరాల క్రితం వచ్చారనుకోండి ఛానల్లోకి, ఏదైనా దీంట్లో CEO పోస్టు ఇవ్వాలి, CGM పోస్టు ఇవ్వాలి, అప్పుడు ఎవరు ఇస్తారు? సీనియారిటీ. దాని ప్రకారం మీకున్న అంటే ఒక సీనియారిటీ ఒకటే కాదు కదా, సీనియారిటీ అండ్ కెపబుల్, కాలిబర్, ఇవన్నీ ఉండాలి. కాలిబర్ ఉండాలి, కమిట్మెంట్ ఇవన్నీ ఉండాలి. కాలిబర్ కావచ్చు, కమిట్మెంట్ కావచ్చు, కెపాసిటీ కావచ్చు. అంటే ఇవన్నీ అంత పెద్ద ప్రధాన అంశం కాదు అది. ఎందుకంటే అది రొటీన్ అవుతారు, పార్టీని నడిపించే వాళ్ళు వస్తారు. నాకు తెలిసినంతవరకు మనం చెప్పాను కదా, పార్టీని పరిగెత్తిచ్చే నాయకుడు మాత్రం వస్తాడు. సరే సార్, ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్న 3 పేర్లు చెప్తాను. డీకే అరుణ గారు, ఈటెల రాజేందర్ గారు, ధర్మపురి అరవింద్ గారు. మీరన్నారు కదా పార్టీని పరిగెత్తించే నాయకుడు అని. మీ అభిప్రాయం ప్రకారం ఈ ముగ్గురులో మీరు అనుకున్న అర్హతలు ఉన్న వాళ్ళు ఎవరు? నేనైతే ముగ్గురు పరిగెత్తించే వాళ్ళే. ఒక్కొక్కరిది ఒక విధానం. ధర్మపురి అరవింద్ గారిది ఒక విధానం, ఈటెల రాజేందర్ గారిది ఒక విధానం, డీకే అరుణ గారిది ఒక విధానం. అంటే అందరు ఒకే రకంగా ఉండరండి. అందరూ యాంకరింగ్ చేస్తారు కానీ ఒక్కొక్క యాంకరింగ్, ఒక జర్నలిజం, ఒక్కొక్క ప్రొఫెషన్ ఉన్నట్టు, రాజకీయ నాయకులు కూడా ఒక రకంగా ఉన్నట్టు వాళ్ళ విధానాల ప్రకారం పార్టీని ముందుకు తీసుకెళ్తారు. ఆ ముగ్గురిలో ఎవరైనా పార్టీకి పరిగెత్తించే వాళ్ళే. సార్, ఫైనల్గా ఒక్క క్వశ్చన్ సార్.
అసలు బీజేపీ అంటే హిందుత్వ పార్టీయేనా? అంటే ఇప్పుడు నిన్నారా వందే భారత్ ట్రైన్లో హిందువులు ఎక్కాలని? లేదు సార్. కరోనా వ్యాక్సిన్ ఇచ్చేటప్పుడు హిందువులుగా నిన్నారా? 83 కోట్ల మందికి రేషన్ ఇచ్చేటప్పుడు హిందువులుగా నిన్నారా? విదేశీ ఎగుమతులు చేసేటప్పుడు కంపెనీలు ఎగుమతులు నిన్నారా? ఎయిర్పోర్ట్లలో హిందువులే ఎక్కాలని కొత్త ఎయిర్పోర్ట్లు కట్టామా? ఎందుకండి ఇంత దుష్ప్రచారం? బీజేపీ అందరిదండి ఇది. ఆ పార్టీలు కొందరి అండి, ఆ పార్టీలు కొందరి, బీజేపీ అందరిది. అర్థం చేసుకోవాలి ముస్లిం సోదరులు, క్రైస్తవ సోదరులు కూడా. ఎందుకంటే 90% ఉన్న నాగాలాండ్లో బీజేపీ అధికారం ఎలా ఉంటుందండి? అందరిది కాకపోతే కొందరిది అయితే నాగాలాండ్లో అధికారంలో ఎందుకుంటాం? 65% ముస్లిమ్స్ ఉన్న దగ్గర భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఎట్లా గెలుస్తాడు? ఒకవేళ ఇది కొందరి పార్టీ హిందువుల పార్టీ అయితే 65% ముస్లిమ్స్ ఉన్న దగ్గర మేము ఎట్లా గెలవగలుగుతాం? నో, అది కొందరు పార్టీ. ఎట్లయితే వక్ఫ్ బోర్డు చట్టాలు అన్యాయంగా, అసంబద్ధంగా, అంటే అక్రమంగా చట్టాలు చేశారు, పర్సనల్ లా బోర్డ్స్ కావచ్చు, ఆడవాళ్లకు త్రిపుల్ తలాక్ ఎత్తేయడం కావచ్చు, 370 ఆర్టికల్ రుద్దడం కావచ్చు, భారత రాజ్యాంగాన్ని తుంగలో దొక్కి ఎమర్జెన్సీ పెట్టడం కావచ్చు, అడుగడుగున మైనారిటీలకు తాయిలాలు ఇచ్చి ఒక రకంగాలని లేనిది క్రియేట్ చేశారు. వాళ్ళకు మీరు ప్రత్యేకంగా వాళ్ళకి ఏమైపోయిందంటే ఈ కాంగ్రెస్ పరిపాలన 60 ఏళ్ళల్లో నిజంగానే మేము అంటే ఒక డిఫరెంట్ ప్రత్యేకంగా ఉన్నాం ఈ దేశంలో అనుకోండి. ఆ ప్రత్యేకమైన హక్కుల వల్ల ఇట్లాంటి చర్యలకు వాళ్ళు దిగడం మొదలుపెట్టారు. వాళ్ళు నిజంగా ముందు బాగానే ఉండేవాళ్ళు. తర్వాత ఈ కాంగ్రెస్ ఈ దేశద్రోహి పార్టీ అయినా ఈ దేశద్రోహ అలవాట్లు అంటే వందలాది మంది సైనికులు చచ్చిపోతుంటే కూడా ఢిల్లీలో సంబరాలు చేసుకునే కాంగ్రెస్, అట్లాంటి నాయకత్వాలు ఉన్న వాళ్ళు ఈ దేశాన్ని నేలారు. కాబట్టి తీవ్రవాద సంస్థల్ని పెంచారు. ఎల్టీటీని ఇందిరాగాంధీ గారు, ఇది ఖలిస్తాన్ తీవ్రవాదం ఆ కాంగ్రెస్ పార్టీ వల్ల, ఎల్టీటీ తీవ్రవాదం కాంగ్రెస్ వల్ల వాళ్ళు చేశారు, వాళ్ళు బలయ్యారు. తీవ్రవాద నాయకుల్ని పెంచి ప్రభాకర్ని పెంచి పోషించింది రాజీవ్ గాంధీ గారు, బలైపోయాడు దానికి. ఇందిరాగాంధీ గారు బింద్రన్ వాళ్ళని పెంచి పోషించారు, బలైపోయారు. కాబట్టి చరిత్ర కూడా చదవాలా, ప్రజలు కూడా ఆలోచించండి. మీరు ఎవరి గురించో త్యాగాలు చేసి దేశం గురించి ఎవరు త్యాగాలు చేయలేదు. వాళ్ళ మూర్ఖత్వపు ఆలోచనలతోని తీవ్రవాదాన్ని పెంచి వాళ్ళకి అనవసరంగా ఇబ్బంది పడ్డది బాధాకరం. అది కొంచెం సంఘటనలు జరగడం బాధాకరంగానే, దానికి కొద్దిగా గతం కూడా చదివితే కొద్దిగా ఇబ్బందికరంగా ఉండదని నేను అంటాను. సార్, సెంట్రల్లో బీజేపీ అధికారంలోకి వచ్చాక ప్రధానిగా మోదీ అయిన తర్వాత మత విద్వేషాలు పెరిగిపోయాయి భారత్లో అని ఈ మధ్య ఒక పేపర్లో ఆర్టికల్ వచ్చింది సార్. ఇలాంటి వార్తల్ని, వదంతుల్ని, లేదంటే నిజాలే కావచ్చు, వీటిని స్ప్రెడ్ చేసే వాళ్ళకి మీరిచ్చే వార్నింగ్ లేదంటే మీరు ఇచ్చే సమాధానం ఏంటి? నిజంగా ఇంటర్వ్యూ చూసిన ప్రతి ఒక్కరు మోడీ గారు వచ్చిన తర్వాత తాజ్మహల్ రోడ్డు బాంబ్ బ్లాస్టింగ్లు అవుతున్నాయా, బొంబాయి బ్లాస్టింగ్స్ అవుతున్నాయా, దేశవ్యాప్తంగా బిక్కుమంటూ బతికిన మధ్యతరగతి ప్రజలు కావచ్చు, మిగతా అందరు ప్రజలు కావచ్చు, పిల్లల్ని స్కూళ్ళకి పంపించాలంటే భయపడేది, ఎక్కడ బాంబ్ బ్లాస్టింగ్లు అవుతాయని, ఎక్కడ తీవ్రవాదులు వస్తారని. ఎన్ని జరిగినాయండి సంఘటనలు కాంగ్రెస్ పరిపాలనలో? అడుగడుగున అల్లకల్లోలం, అడుగడుగున బాంబులు, అడుగడుగున తీవ్రవాదం, అడుగడుగున ఉగ్రవాదం. ఈరోజు ఉన్నదా అండి? 10 సంవత్సరాల నుంచి అట్లా నిన్నారు ఎక్కడనా? అది నరేంద్ర మోడీ గారి పరిపాలన అండి. నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఒక్క మత కళలు లేదు. అంతకుముందు గోధరా ఘటనలు, ఎక్కడెక్కడ హైదరాబాద్లో కూడా ఎన్నోసార్లు మత కళలు, మిగతా దేశవ్యాప్తంగా మత కళలు మరి లేవండి. ఏంటండి 11 సంవత్సరాల నుంచి ఒక్క మత కళలు లేదు, ఒక్క బాంబ్ బ్లాస్టింగ్ లేదు, ఎక్కడో ఒక చోట చిన్న సంఘటన తప్ప. ఎందుకు లేవండి? సరే ఒక్కసారి మీరు ఆలోచించాలండి. ఇట్లా ప్రశ్నలు అడిగే ముందు కూడా ఆలోచించాలి. ఎవరో అన్నారు, ఎవరో విద్వేషం జల్లుతున్నారంటే అది భారతదేశం మీద విద్వేషం, అది భారతీయ జనతా పార్టీ మీద కాదు. వాళ్ళ విద్వేషం వల్ల ఏంటంటే ఈ భారతదేశం స్వావలంబన పొందుతుంది, చంద్రమండలం మీద పాదం మోపింది, కరోనాకు వ్యాక్సిన్ కనుగొన్నది, వందే భారత్ ట్రైన్లు తిరుగుతున్నాయి, పేదవాళ్ళు కూడా ఫ్లైట్లలో తిరుగుతున్నారు, 8 లైన్ల రోడ్ల మీద జీవమని దూసుకుపోతున్నారు మధ్యతరగతి వాళ్ళు. ఇది 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 కొంతమందికి విదేశాల్లో ఉన్న వాళ్ళకి నచ్చట్లేదు. ఇది ఎలా సొంత కాలం నిలబడగలుగుతున్న దేశం? మా ఇంపోర్ట్స్ చేసుకోవాలి, ఎప్పుడు విదేశాలకే మనం సంపాదించిన డబ్బు విదేశీ మార్గద్రవ్యంగా ఇవ్వాలి, పెట్రోల్కి బదులు బయోడీజిల్ ఎట్లా తయారవుతుంది, సిఎన్జి ఎట్లా తయారవుతుంది, ఈవీ బస్సులు ఎట్లా వస్తున్నాయి, ఇవన్నీ ఒక కొత్త భారతదేశాన్ని తయారు చేస్తున్నామండి. నయా భారత్
నవభారత్, అబ్కా భారత్, అలగ్ భారత్. మీరు ఒక్కసారి మార్చుకోండి అట్లాంటి ఆలోచనలు ఉంటే. ఎవ్వరు కూడా చెప్తున్నాను, ఏ దేశ్కో హమ్ అవ్వల్ నెంబర్ బనాకే చూడేగా. 11 నుంచి 5కి తీసుకొచ్చాం, 5 నుంచి 1కి తీసుకెళ్తాం. ఎట్లయితే మౌర్య వంశాన్ని ఎట్లయితే ఒకప్పుడు అఖండ భారత్ వెళ్ళినామో, ఈ భారతదేశాన్ని కూడా ప్రపంచంలో, అంటే భారతదేశంతో పాటు భారతీయులు ప్రపంచంలో ఎక్కడున్నా వాళ్ళకు అండదండగుండి వెన్నుదన్నుగుండి ప్రపంచమంతా భారతీయత వేసేటట్లు చేస్తాం. ప్రస్తుత పరిస్థితుల మీద మీ పార్టీ స్టాండ్ను, మీ అభిప్రాయాలను నిక్కచ్చిగా చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. ధన్యవాదాలు.